ఏంది రుణమాఫీ పైన ఒక చర్చ. వీళ్ళేమో అసలు ప్రపంచంలోనే ఎవరు చేయలేదు, మేము చేసి రాగానే 8 నెలల్లో చేసి నిరూపించుకున్నాం అంటున్నారు. తీరా గ్రౌండ్ రియాలిటీ డిఫరెంట్గా ఉంది. ప్రచారం ఒక రకంగా ఉంది. వీళ్ళు పెట్టిన దానికి వీళ్ళు పెట్టిన బడ్జెట్కి సంబంధం లేదు. 49,000 కోట్లు అవసరమైతే వీళ్ళు పెట్టింది 31,000 కోట్లు, అది కూడా 25,000 కోట్లు దాటే పరిస్థితి కనపడతలేదు. ఏంటి అసలు దీంట్లో ఉన్న ఒక జిమ్మికి ఉన్నది ఇప్పుడు తూచా తప్పకుండా చేసేదైతే ప్రచారం అక్కర్లేదు, ప్రసారం అక్కర్లేదు. జనానికి మేలైతే అది చేస్తున్నట్టుగా నటించడానికి ఇవన్నీ ఎత్తుగడలు కదా. ఒక్క నిమిషం, ఇప్పుడు ఎన్నికలప్పుడు రాజకీయాల్లో ఏదో మాట్లాడతారు, ఎన్నికలప్పుడు అధికారం కోసం ఏదో హామీలు ఇస్తారు. ఆ హామీలు ఏ మేరకు చేస్తారనేది తర్వాత అంశం. కానీ హామీలు ఇచ్చే ముందు, మేనిఫెస్టోలో అంశాలు పెట్టే ముందు, ప్రస్తుత ప్రభుత్వంలో ఇస్తున్న పేదల సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమమే ఎవరు పెట్టినా అంతే కదా. ఆరోగ్యశ్రీ వచ్చింది, దానికి ఇంప్రూవ్మెంట్ చేస్తాం, అంతేకాని ఆరోగ్యశ్రీ తీసేస్తామా? ప్రజలకు అక్కడికి వచ్చేది. పేదలకు ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా ఆపి మరి ఇంకో కారణంతో ఇంకో పథకం పెడతావా? అందుకే నేను ఛాలెంజ్ చేసేది ఏంటంటే, ఇంత 4 కోట్ల మంది అంటే ప్రజల తెలంగాణ వాళ్ళ మోసం చేయడానికి చేసే ఎత్తుగడలు చరిత్రలో ఉండిపోతాయి, చెంపదెబ్బలు పడతాయి. ఇది ఎక్కడ జరగలేదు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో పరిపాలన తీసుకురావడానికి, పరిపాలన అంటే పార్టీ అధికారం రావడానికి చేసే ఎత్తుగడల్లో మొదలు ఆర్థిక విశ్లేషణ అవసరం. రాబడులు ఖర్చు ఒకటైతే, ఖర్చుల్లో పేదల సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలి అనే నమ్మకం, విశ్వాసం ప్రజలకు ఉంటుంది. దీనిది కాకుండా ఈ ప్రభుత్వం వస్తే ఇంకో కొత్త పథకం వస్తుందనే ఆశలో ఉంటారు. అది సర్వసాధారణం. కానీ మనం చెప్పే ముందు ఏ మేరకు చేయగలుగుతామనే ఆలోచన ఉండాలనే వద్దా? ఇవాళ చేస్తున్నారా 8 మాసాల్లో? రైతు బంధు లేదే, మిగతా కార్యక్రమాలు లేవే. మర్చిపోయారంటారా? ఒకవైపు రుణమాఫీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు రైతు బంధుతో మర్చిపోతారా? ఎవరు మర్చిపోరు. ఎప్పుడు వాత పెట్టాలో అప్పుడే పెడతారు. కానీ మనం అనుకుంటున్నాం మన అతి తెలివితోటి ఇదంతా బాగా ప్రచారం చేస్తే ప్రపంచంలో ఎక్కడ మేము చేస్తున్నామని. ఏం చేసేవయ్యా? 36,80,000 55,000 మంది రైతులకు ₹1,00,000 17,000 కోట్లు 18 కోట్లు గతంలో చేసిన వృత్తాంతం ఉంటే, అది కూడా ఎప్పుడు 18 17 అప్పటి బడ్జెట్ ఎంత, అప్పటి రాబడి ఎంత, ఇప్పటి రాబడి ఎంత? ప్రతి సంవత్సరం పెరుగుతుంది కదా. అయినా అంత అంటే ఆ లెవెల్లో చూస్తే ఇప్పుడు ఇచ్చే డబ్బు ఇంతకంటే ఎక్కువ కదా. అవునా కదా? కనిపించడానికి 17 లక్షలైనా 2017లో తీసుకున్న అప్పు కానీ 15లో తీసుకున్న అప్పు కానీ 17 లక్షల కోట్లు ఏదైతే ఉన్నదో, అది ఈ రోజుల్లో తీసుకుంటే దాని విలువ అంటే ఎక్కువ ఉంటుందా లేదా? ఎవరిని బాగా చేస్తారు? అందరినీ ఎడ్డోళ్ళు అనుకుంటే ఎట్లా? ఏమైనా చేయొచ్చు అనుకుంటే ఎట్లా? నిలుస్తుందా, నడుస్తుందా? కొద్ది రోజులే. నిలిచేది కొద్ది రోజులే, నడిచేది కొద్ది రోజులే. ఇప్పుడు హామీలు ఇచ్చిరు. హామీలలో ప్రస్తుతానికి ఇప్పుడు ముక్కుతా ములుగుతా ఇప్పుడు ఈ రుణమాఫీకే చాలా ఇబ్బంది ఉన్న నేపథ్యంలో రైతు బంధు పరిస్థితి ఇప్పుడు లేదు. ఖరీఫ్కి అయిపోతుంది, మరి యాసంగి వరకు ఏమి ఇస్తారో తెలియదు. అంటే ఖరీఫ్ అయిపోయింది, నాట్లు గిన్నె వీళ్ళు ఎప్పుడు ఇస్తారంటే ఇది ఇంకా తాడు ఒకటే ఏకకాలంలోనే 3 విడతలు పెట్టిరు. 2వ విడత కాడనే ఉంది, ఇంకా 3వ విడత ఉంది. దాని తర్వాత ఏందో తెలియదు. పెన్షన్స్ పెంచలేదు, నిరుద్యోగ భృతి ఇస్తలేరు. అంటే వీళ్ళు పెట్టినవి అడుగుతున్నాం మనము. అంతే. ప్రజలను ఎట్లా మెప్పించాలనుకుంటున్నారు మరి? అంటే రానున్న రోజుల్లో మళ్ళీ ఇది ఒకటి చెప్పనా? ఇప్పుడు ఎట్లా వచ్చినాం? ఎలక్షన్ల ముందు ఆశ పెట్టినాం, వచ్చినాం. ఇంకా 5 ఏళ్ళ కదా ఎలక్షన్. ఎవరేం మొత్తుకున్నా అయ్యేదే ఉన్నది. ఆ 5 ఏళ్ళప్పుడు మళ్ళీ చూద్దాం కొత్త ఆట, కొత్త నాటకం. అయ్యో ఇగో గట్ల వచ్చింది పరిస్థితి. లేప్పుడు ప్రజల మీద, ప్రాంతం మీద, అవసరాల మీద చిత్తశుద్ధితోటి చేసేవాళ్ళు ఇలా చేస్తారా? ఏ ఎన్నికలప్పుడు అని అన్నారు, మళ్ళీ 5 ఏళ్ళే కదమ్మా ఎన్నికలు. అప్పటిదాకా ఏం చేసినా వెళ్తుంది. అప్పుడు కొత్తగా మళ్ళీ కొత్త దుకాణం పెడదాం, కొత్త మాట పెడదాం. ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుంది బీసీ డిక్లరేషన్ అనేసి చేసిరు కదా. బీసీ డిక్లరేషన్ చేసిరు, 42% స్థానిక సంస్థలు రిజర్వేషన్ అన్నారు.
బీసీ కులగణన అన్నారు, తీరా చూస్తే మళ్ళీ వచ్చేసరికి స్థానిక సంస్థల ఎలక్షన్లో పాత రిజర్వేషన్ తోటే పోతామంటున్నారు. అంటే ఇప్పటికిప్పుడే కనిపిస్తుంది కదా, 4 ఏళ్ల సంగతి పక్కన పెడదాం కానీ ఇప్పుడు కనపడుతున్న దానికి ఏంటి మరి పరిస్థితి, ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది రియాక్షన్? తప్పనిసరిగా రియాక్షన్ ఉంటుంది, ఎందుకు ఉండదు? ఒకసారి కులగణన గురించి ఓ రెజల్యూషన్ చేయగానే అయిపోయింది. ఇప్పుడు బీసీల గురించి సరే చట్టాన్ని మార్చడానికి చేసే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, చేయాలి. సరే కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్గా మనకు 50% లిమిటేషన్ ఉంది కదా, దాన్ని అధిగమించడానికి చేసే ప్రయత్నంలో చేయాలి. అప్పుడెప్పుడు తమిళనాడు రాష్ట్రానికి ఎగ్జామ్షన్ ఇచ్చి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కూడా జరిగింది ఆ ఒక్క రాష్ట్రం గురించి. అదేది మిగతా అన్నిటికీ రావాలా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఉంది, దానికి ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ ఊరికే మేము 42 ఇస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతిలో పోతున్నామని చెప్తే ఏమన్నట్టు? డ్రామాలే కదా. కాదు, ఇప్పుడు 42 ఇస్తామన్నప్పుడు దేశంలో ఎవరికి తెలియదనే? ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు సాధ్యమవుతుంది అనేది, అవునా కదా? మరి ఇవన్నీ లేకుండా ఇది చేశారు. ఇక హామీలేమో గతంలో ఉన్న సంక్షేమ పథకాలకు గురించి మాట్లాడకుండా రాబడులు కొత్తగా ప్రతిపాదించేటి ఇవన్నీ కూడా సమతూకం ఉందా లేదా అని ఆలోచించలేదని కాదు, ఆలోచించినా చెప్పొచ్చు కదా, తర్వాత చూడవచ్చు అనే మాట ఇవన్నీ, అంతే కదా. సో